ఆదాంకి ఏమొచ్చినాయి? రాగాలు వచ్చినాయి, కవితలు వచ్చినాయి, ఆనందం వచ్చింది. ఎందుకని? సింహాన్ని చూసినప్పుడు కవితలు లేవు, సృష్టిని చూసినప్పుడు కవితలు లేవు. మరి మీ దగ్గర ఏముందో నాకు తెలియదు, మిమ్మల్ని చూడకుండా కవితలు వస్తుంది. మాకు యేసయ్యకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగు గాక. మా ఆదామే అట్ట అయిపోయింది. మరి మేమేం చేయాలి? మేము ఆదాం కంటే గొప్పవాళ్ళం. దేవుని ముఖాముఖి చూసిన ఆదామే దేవుని చూసి పాడలేని పాట మిమ్మల్ని చూసి పాడండి. ప్రభు మీకు ఆకర్షణ, ఆధిక్యత, ధన్యతను దేవుడు మీకు ఇచ్చినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపటి రోజున వరుడైన యేసుక్రీస్తు వారు కూడా సంగమును చూసి ఏం పాడబోతున్నాడు? మన కొరకు పెళ్లి పాట పాడబోతున్నాడు. మిమ్మల్ని చూసి అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. చాలా సంతోషం. ఇది నా చక్కటి మైక్ సిస్టమ్ చాలా చక్కగా పెట్టారు బ్రదర్, చాలా వందనాలు. కీర్తన భాగములు 14వ కీర్తన 2వ వచ్చిన భాగాన్ని మనం ఈ రోజున ధ్యానాంశముగా ఉంచుకుందాం. వివేకము కలిగి దేవుని వెదకు వాళ్ళు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. సర్వాధికారి నీకు వందనాలు. మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు తెప్పరిల్తాయి. నీ మాట జీవము కలిగింది ప్రభా. మనుషుడు మాట్లాడితే కొద్దిసేపే, నువ్వు మాట్లాడితే మా తరము, మా జీవితము తరము వెంబడి తరము బ్రతుకుతుంది నాన్న. నమ్ముతున్నాం ప్రభా. దేని దాసుడిని ప్రభా సై గారి పరిచర్యలోకి ఈరోజు నిలబడటానికి, ఫెయిత్ మినిస్ట్రీలో నిలబడటానికి కృప చూపించినందుకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, వారి పరిచర్యను, వారికి ఇచ్చిన ప్రేమను బట్టి, వారికి ఇచ్చిన యొక్క నాయన తీర్మానాన్ని, సమర్పణ బట్టి వందనాలు. చక్కటి సహవాసంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడబోతున్నారు. మేము నమ్ముతున్నాను. కనికరం చూపించండి నాన్న. క్షేమాన్ని దయచేయండి, సమృద్ధిని, సమాధానాన్ని ఇవ్వండి. కృపచేత బలపరచండి ప్రభా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు హృదయాలు కదిలించబడాలి, ఆలోచనలు మార్చబడాలి, సమాధానం రావాలి మా జీవితాల్లో. నీ మాట మమ్మల్ని ఎంతగా బ్రతికిస్తుందంటే దినదిన మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తుందని నమ్మచ్చు. యేసు పేరు అడుగుచు ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు కీర్తనలు ఇలా రాస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తున్నాడు. దేవుడు మనుషులను చూస్తున్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను ఎక్కడో ఉన్నాను, ఏదో చేస్తున్నాను, నన్ను దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తాడు. ఆయన చూసేవాడు. ఆయన చూసి మనుషులను, వారి పరిస్థితులను, వారి స్థితిగతులను మార్చగలిగిన వాడు. మనుషులు చూస్తారు, విడిచిపెడతారు. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటున్నాడు, దేవుడు నరుని వేషమును చూడడు, దేవుడు పై భాగాన్ని చూడడు, పై భాగాన్ని లక్ష్య పెట్టడు. దేవుడు మనుష్యుని యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. అందుకోసమే కీర్తనకారుడు 14వ కీర్తన ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన పరిశీలించి చూస్తున్నాడు. పరిశీలించి చూడటానికి మన దగ్గర ఏముంది? పరిశీలించి చూడటానికి మన దగ్గర ఏముంది? దేవుడు అసలు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా చూస్తాడు? ఆయన చూస్తాడా? దేవుడు మనుషులను ఎంతగా పరిశీలనగా చూస్తాడు? ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయాల్లో మాటలు ఉంచాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ ఆలోచనలో ఉన్నావు నాకు తెలియదు. కానీ ఆయన చూస్తాడు అని చెప్పడానికి ఈ రోజున మీ ముందు నిలబడ్డాను. ఆయన చూస్తాడు. ఎంత డీప్గా చూస్తాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. అన్ని రిఫరెన్స్ చెప్పడం, కొన్ని మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. దేవుడు ఆకాశం నుండి మనుషులను చూశాడు. మనుషులను చూస్తే, దుబాయ్ ప్రాంతాన్ని చూస్తే, ఆ రోజున నోవాహు గారి కాలాన్ని చూస్తే, పరిస్థితులు చూస్తే అందరూ అక్రమము చేత నింపబడిపోయారు, అందరూ మోసము చేత నింపబడిపోయారు. దేవుడు ఆకాశం నుండి నరులను చూస్తున్నాడు. ఎవరైనా నీతిగాను, పరిశుద్ధముగాను, యథార్థంగాను బ్రతికే వాళ్ళు ఉన్నారేమోనని. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటది, ఇంతమంది మధ్యలో నేనే కొంచెం స్పీడు, మళ్ళీ నన్ను ఇక్కడ స్పీడు. స్తోత్రం చెప్పండి. అంటే టైం స్పీడ్. అందుకోసం ఎక్కువ పోషణ మనం ఏం చేద్దాం? కవర్ చేద్దాం. ఎక్కువ పోషన్ ఏం చేద్దాం? కవర్ చేద్దాం. దేవుడు మనుషులను ఒక్కసారి ఎగ్జామిన్ చేయడం ప్రయత్నం చేశాడు. ఎప్పుడు ప్రయత్నం చేశాడు? భూమి మీద నరులందరినీ చూశాడు. నాకు కొన్నిసార్లు అనిపించింది, నేను వేరే దూర రాష్ట్రంలో చదువుకున్నాను, నేను కేరళ ప్రాంతంలో చదువుకున్నాను. నాకు ఒకసారి అనిపించింది, నేను ఇక్కడ ఒంటరిగా బైబిల్ కాలేజీలో ఉన్నాను, ఒంటరిగా చదువుకుంటున్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడా? ఆయన నన్ను చూడలే అనే మనసు నాలోకి వచ్చింది. వచ్చి నేను మా కాలేజీలో ఒక క్యారిడర్లో కూర్చొని నేను
నేను ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. పని చేసుకుంటుంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఉద్దేశం పదే పదే ఇలా అంటుంది, మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, మా నాన్న ఎక్కడ ఉన్నాడు, మా కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, ఇంతమందిని ఆయన ఎలా జూమ్ చేస్తాడు, ఎలా చూస్తాడు అని నేను అనుకుంటుండగా మేమున్న ఆ కారిడార్లో ఒక చిన్న ఒక రేకుల షెడ్ లాగా ఉంది. ఆ రేకుల షెడ్ లో ఒక చిన్న బెచ్చం పడింది. ఆ బెచ్చంలో నుంచి సూర్యకాంతి ఒంటి మీద పడుతుంది. ఆ సూర్యకాంతి ఒంటి మీద పడుతున్నప్పుడు ఒక్కసారిగా నేను కూర్చొని ఒక్కసారిగా చురుకు అనిపించింది. చురుకు అనిపించగానే నా మనసుకి ఏమనిపించింది తెలుసా? ఇదే సూర్యుడు మా అన్నయ్య గారి మీద పడుతున్నాడు, ఇదే సూర్యుడు మా నాన్నగారి మీద పడుతున్నాడు, ఇదే సూర్యుడు ఎక్కడో ఉన్న మా పిల్లల మీద పడుతున్నాడు, ఇదే సూర్యుడు మా సంఘంలో మీద పడుతున్నాడు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న నా మీద కూడా ఆ సూర్యుడు పడ్డాడు. ఇదే కాక నాకు వచ్చింది, ఇదే కాక ఆయనకు వచ్చింది. నోటితో చెప్పిన సూర్యుడే భూప్రపంచాన్ని 7 సెకండ్లలో చూడగలుగుతున్నాడు. ఒక్కసారి కన్యాకుమారిలో అలా సూర్యోదయం అవగానే భూప్రపంచం అంటే భారతదేశం అంతా కిరణాలు వేగవంతంగా వచ్చి ప్రతి ఇంటిలోకి చొచ్చుకుంటున్నాయి కదా. సూర్యునికి అంత శక్తిస్తే దాన్ని కలగజేసిన దేవుడు మూలుగులను, అంతరంగములను, దుఃఖములను, వేదనలను ఇంకెంత వేగంగా చూడగలడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు పగలు రాత్రి అనే వ్యత్యాసం లేదు. అందరూ నిద్రపోవచ్చు, కానీ దేవుని గురించి ఇలా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు మనిషి ఆలోచనలను, మనిషి హృదయంతరంగం ఎరిగిన వాడు. నేను మా అమ్మగారి మీద చెప్తాను. నేను కేరళ ప్రాంతంలో పరిచర్యలో నేర్చుకున్నాను. అక్కడ ప్రవచనం ఉంటుంది. ఐ డోంట్ సే దట్ యూ షుడ్ రన్ ఆఫ్టర్ ప్రాఫెసీ. ప్రవచనానికి మనం పరిగెత్తమని చెప్పట్లా. దేవుడు నీ ఆలోచన ఎరిగి మాట్లాడగలడు. దేవుడు నీ బుద్ధి గుణగణాలను ఎరిగి మాట్లాడగలడు. ఎక్కడో దూర ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు, ఎక్కడో అవమానకరమైన ప్రదేశాలను ఉండొచ్చు, ఆయనకు తెలుసు. లాస్ట్ వీక్ ఇలాగే ఒక సహోదరి మందిరంలో సాక్ష్యం చెప్పింది. ఏమని సాక్ష్యం చెప్పిందంటే, మా ఇంట్లో నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు, నాకు ఆల్రెడీ 2 అమ్మాయిలు పుట్టారు, నాకు అబ్బాయి కావాలని ఆశ ఉంది. అయితే ఈ వారంలో గురువారం రోజున నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడానికి అత్తమామలు నిర్ణయించారు, తల్లిదండ్రులు నిర్ణయించారు, ఇదిగో నా యొక్క భర్త నిర్ణయించాడు, నాకేం చేయాలో అర్థం కావట్లా అని ఆమెగా లాస్ట్ సండే సాక్ష్యం చెప్పేసి కూర్చుంది. అంటే గురువారం రోజున, శుక్రవారం రోజున ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. రాగానే నెక్స్ట్ సండే ఒక పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటూ ఆ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మీకు కూడా నేను అది డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఎలా అంటే నేను ప్రవచనం చెబుతున్నాను కాదు, అక్కడ జరిగింది చెబుతున్నాను. ఇలాగే మా పాస్టర్ గారు నుంచి అయితే బాధలేదు, మీకు ఏమైనా బాధ ఉందా? కంప్లైంట్ చేస్తారా? తప్పదే, సర్వక్కులు ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ సర్వక్కులు కూడా ఆగం చేసుకుంటున్నారు, కొంతమంది ముట్టుకోవట్లా. ఎంత పాస్టర్ గారి మీద చేయబెట్టి ప్రవచనం చాలా బాగుంటది. కేరళ వారి యొక్క విశ్వాస విధానం అందరినీ ఒకలాగనట్ల, అంటే వారి ఏదో గొప్ప అని చెప్పట్ల, వాళ్ళ ప్రవచనం దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా సహోదరి ఇలా ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు అతి త్వరలో దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు, నువ్వు ఆ కుమారుని ఎత్తుకోబోతున్నావు, ఇస్సాకు అని పేరు పెట్టబోతున్నావు, అద్భుతమైన జనాంగాలు నీలోంచి రాబోతున్నారు, నీ కుమారుడు అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. నా కుమారి, నువ్వు ఈ రోజు మొదలుకొని నీ ఆశను దేవుడు తీర్చాడని నమ్మని ప్రవచనం అయిపోయింది. విశ్వాసులు అందరూ వంకరో చూశారు, అయ్యగారు అందరూ వంకరో చూశారు. ఎందుకని వంకరో చూశారు? సంఘానికి అందరికీ తెలుసు. ఏమని తెలుసు? లాస్ట్ వీక్ ఏమైపోయింది? ఆపరేషన్ అయిపోయింది. అయ్యగారు ఏమో రీఆపరేషన్ చేస్తారా? ఈ అయ్యగారు పాపం డబ్బుల కోసం వచ్చిండు. దేవునికి మనుష్యుని హృదయం తెలుసు నాన్న. నీకు కండిషన్స్, కస్టమ్స్ తెలుసు, అక్కడున్న పరిస్థితులు తెలుసు, కానీ నీ హృదయం ఏమిటో ప్రభువుకు తెలుసు. ఆయన నీ హృదయ అంతరంగం ఎంత బాగా ఎరిగిన వాడో తెలుసా? నీ ఆశలు, నీ కోరికలను లోకము గుర్తించలేకపోవచ్చు, లోకం ఎగతాళి చేయొచ్చు, కానీ ఆయన నీ మనస్సుని ఎరిగిన వాడు. స్తోత్రం చెప్పండి. నోవాహు అందరి మధ్యలో నీతిగా బ్రతుకుతున్నాడు. ఏం ఉపయోగం రా నీతి? ఏం పరిశుద్ధ రా నీతి? దాని వల్ల నీకు ఏం కలుగుతుందిరా నాయన? ఒకరోజు ఆకాశం నుండి దేవుడు జూమ్ చేస్తే కోట్ల మంది ప్రజల మధ్యలో ఒక నోవాహు ఒక్కడు మాత్రమే నీతి కలిగి దేవుడి దృష్టిలో నిలబడితే, దేవుడు తాను చేయబోయే విషయాలను, జరిగించబోయే విషయాలను దేవుడు ఆ యొక్క నోవాహుకు ఎంత వివరంగా చెప్తున్నాడు తెలుసా? అద్భుతమైన ఒక పడవ తయారు చేయాలి, అందులోకి నువ్వు ఎక్కాలి, నీ బిడ్డలు ఎక్కాలి, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయం 120 సంవత్సరాలు ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దీనికి చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండాలి. నీకు కూడా మా ఊరు బాధలు వచ్చింది. వాక్యం నశించిపోతుందంటే ఒక ఆమె అని అంటుంది. వినండి,
ప్లీజ్. వాక్యం నశించిపోతుందంటే ఏమనాలి? అలా జరగకుండా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వాక్యం నశించిపోబోతున్నా అనుకోండి, ఏం చేయాలి? మిమ్మల్ని లేదు పేడ దుబాయ్లో లేదులేండి, మా ఊర్లో. మమ్మల్ని మా ఊర్లో పేడదాం, ఇక్కడ కనపడలేదు రోడ్డు మీద. మా ఊరు వాళ్ళకి మీకు లేదు. దేవుని యొక్క మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడిని నీతిని చూస్తే తరాలకు జరగబోయే అద్భుతాలను నీకు తెలియజేయబోతున్నాడు. భూమికి జరగబోయే అద్భుతాలను నీకు తెలియజేయబోతున్నాడు. నీ నీతి ప్రపంచానికి దేవుడు తెలియజేయబోతున్నాడు. నీ పరిశుద్ధత ప్రపంచానికి తెలియజేయబోతున్నాడు. దేవుడు ఆకాశం నుండి చూసి భూమిని కడిగేశాడు. ఆయన కడిగేస్తే ఎవరు మిగిలిపోయారో తెలుసా? నోవాహు మిగిలిపోయాడు. రైట్ సార్. దేశంలో వాళ్ళని దేవుడు చూస్తాడు, ఆ కుటుంబంలో వాళ్ళని దేవుడు చూడా. 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము, లేయా ద్వేషించబడుట. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతో ఆశతో వివాహం చేసుకుంది, ఎంతో ఆశతో వచ్చింది, కానీ ప్రేమించబట్ల. మాయ చేసి పెళ్లి చేశారు యాకోబుకి. యాకోబు అంత ప్రియుడు లేడు, కానీ యాకోబు ద్వేషిస్తున్నాడని బైబిల్ రాస్తుంది. యాకోబు ఎంత ప్రియుడో తెలుసా? ఒక్క అమ్మాయి కోసం 14 సంవత్సరాలు కొలువు చేసిండు. మింగేశానే స్తోత్రం చెప్పండి. సంవత్సరంలో 14 మందిని మారుతున్న ప్రేమ అని పేరుతో. అంత అద్భుతమైన ప్రేమికుడు. యాకోబు ప్రేమించినంత ఇంకెవ్వరూ ప్రేమించుండరేమో. రాహేలును గుర్తు పెట్టుకొని రోజు ప్రేమించబడుతుంటే, ఈరోజు నా ప్రియ సహోదరులారా, నేను ఒక మాట చెప్పగలనా? అందరికీ కనబడుతున్న ఇల్లు వేరు, నీ బెడ్రూమ్లో జరుగుతున్న పరిస్థితులు వేరు. దేవుడు నీ బెడ్రూమ్ను చూస్తున్నాడు, నీ కుటుంబంలో జరుగుతున్న ఆ సంఘర్షణ చూస్తున్నాడు, నీ అత్త పెడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడు, నీ కోడలు పెడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడు. నీవు నీ ఇంట్లో ఎన్ని రాత్రులు పడుకొని ఏడుస్తున్నావో, ఏడుస్తున్న సమయంలో ఎన్నిసార్లు నీ చెవులు నిండిపోయాయో, ఆ కన్నీళ్లతో ఎన్నిసార్లు వేదన చెందావో, ఆ కన్నీళ్లను ఎన్నిసార్లు పానం చేశావో. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దేవుడు నా బెడ్రూమ్ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మకి చెబితే ఓర్చుకో అంటుంది, నాన్నకి చెబితే ఓర్చుకుంటున్నాడు, బంధువులు చెబితే ఓర్చుకుంటున్నారు, పిల్లలకు చెబితే ఓర్చుకుంటున్నారు. మా నాన్న మంచోడే అంటుంది, మా అమ్మ మంచోడే అంటున్నారు. కానీ కన్నీరు ఏమిటో తెలుసా? 4 గోడల మధ్యలో ఈ రోజున చాలా మంది భార్య భర్తల మధ్యలో ఒక పెద్ద గోడ ఉంది. ఏ గోడ తెలుసా? ప్రేమించలేని గోడ, కోపం అనే గోడ, అసూయ అనే గోడ, ఇష్టం లేదనే గోడ, కోపముతో బాధ పెట్టాలనే గోడ. ఇప్పుడు చాలా మంది అనుకున్నారు ఒకే మంచం మీద పడుకుంటారు అనుకున్నారు. లేదు, వారిద్దరు ఒకే మంచం మీద ఉంటున్నారు, కానీ వారి మనస్సులు చాలా దూరంగా ఉంటున్నాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చూడట్లేదు అనుకున్నావు కదా, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నావు కదా. కీర్తనకారుడు అంటాడు, దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు, మన బెడ్రూమ్ చూస్తున్నాడు. చాలా అక్రమం చేస్తున్నావు బ్రదర్, నీ వారికి చాలా అక్రమం చేస్తున్నావు, చాలా మోసం చేస్తున్నావు. ఎంత భయంకరమైన మోసం చేస్తున్నావో తెలుసా? నువ్వు వర్క్ దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నావు, ఇంటి దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నావు, పిల్లల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నావు. 24 గంటలు ఆ అమ్మాయి నువ్వు చాలా బాధపడుతున్నావు. నా ప్రభువు లేయాని చూసినట్లు ఈరోజు ఈ మందిరంలో ఉన్న బిడ్డలను, చాలా కుటుంబాలను స్పష్టంగా చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ దుఃఖాన్ని ఓదార్చి నీలో నుంచి 12 లేక 6 నుంచి 12 రాజ్యాలను దేవుడు పుట్టించునుగాక. ఆమె చెప్పండి. ప్రజలు అందం చుట్టూ తిరుగుతున్నారు, ప్రభు మనసు చుట్టూ తిరుగుతున్నాడు. ప్రజలు అందం కోరుకుంటున్నారు. పెద్దవాడు వచ్చాడు, మధ్య మొదలు పెడతాను, అందుకోసం మీకు బాగా అర్థమైంది. పెద్దవాడు వచ్చాడు, సమూయేలు గారికి అర్థం కాల. వాడిని చూడగానే ఈడే రాజు. దేవుడు అన్నాడు కాదు. రెండోవాడు వచ్చాడు, వీడే రాజు. వి ఆర్ డిసీవ్డ్ బై అపియరెన్స్. మనం పై రూపాన్ని చూసి మోసపోతున్నాం. బాగా ట్రైనింగ్ ఇచ్చాడు బిల్లుకి. క్యాట్ పేరు పెడతాను నేను, కొన్నేటి క్యూటీ అని పెట్టి. ఎవరు అన్నారా మేడం? స్తోత్రం చెప్పండి, ముందే చెప్పండి, స్తోత్రం చెప్పండి. క్యూటీ గారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్కి చెబుతున్నాడు, నా యొక్క క్యూటీ ఎంత గొప్పతో తెలుసరా? ఏంట్రా, నేను ఎలా చెప్తే అలా చేస్తారా అంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి క్యూటీ గారిని చూస్తున్నారు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇలా కూర్చున్నాడు, సాయి గారు లెక్క నేను లెక్క కూర్చున్నాడు. ఆ క్యూటీ అన్నాడు, ఇది వంటగదిలో 4 కాళ్ళతో పోయింది. క్యూటీ బ్రిక్ అన్నాడు. క్యూటీ గారు 2 కాళ్ళతో లేచి 2 కాళ్ళతో ఏం పట్టుకొస్తుండో? టీ పట్టుకొస్తుంటే చూశాడు సాయి గారు, నేను ఇద్దరం అలాగే చూస్తున్నాం. అబ్బా క్యూటీ గారు మారిపోయాడు. సగం దూరం వచ్చేటోళ్ళకే ఎలా కనపడది.
కూటి గారి చేతిలో ఏముంది? కప్పు. ఇటు సాయి గారు కమాండ్, ఇటు సాయి గారు కమాండ్, ఇటు సాయి గారు కమాండ్. ఇటు చూస్తే ఎలకా సాయి గారు, ఎలకా సాయి గారు, ఎలకా సాయి గారు, ఎలకా సాయి గారు. ఒక్క 2 నిమిషాల తర్వాత చేతిలో ఉన్న గ్లాస్ వదిలిపెట్టింది, పరిగెత్తింది. అప్పుడు సాయి గారు అక్కడ ఉన్న స్నేహితుడి మీద చేసి చెప్పాడు, అరే దాని రూపాన్ని మార్చాగానే దాని బుద్ధిని మార్చలేకపోయా. స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘాల లుక్కును మార్చగలుగుతున్నాం కానీ లుక్ మారిపోయింది. మనిషి తెల్లబట్టలోకి వచ్చింది. ఎంతమంది నల్లబట్టలు ఉండి తెల్లబట్టలోకి వచ్చింది. తెల్లబట్టలోకి వచ్చాక స్టైల్ మార్చిందిగా. మీకు తెలుసుగా పాట, ఆంధ్రాలో ఫేమస్ అయింది. మరి ఇక్కడ కూడా వచ్చారా? మీరు మార్చారా? నేను మారలేదు. నేను 2 వారాల్లో మా ఊరు పోతాను, మా ప్రాంతాల్లో పోతా. నా స్టైల్ మారలేదమ్మా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లుక్స్ మార్చుతున్నారు, అపియరెన్స్ మార్చేస్తున్నారు. పెద్దవాడిని చూస్తే ఏమనిపిస్తుంది? వీడే రాజు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరిని చూసిన అయ్యగారికి అనిపిస్తుంది? అద్భుతమైన విశ్వాసులు అనిపిస్తుంది. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. అరణ్యములో ఒకడున్నాడు. ఎటువంటి వాడో తెలుసా? మీకు 5 పాయింట్స్ చెప్తాను. దావీదు గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. 5 పాయింట్స్ చెప్తాను. దావీదు జీవితంలో అంత హేట్ రేట్ ఎవ్వరికీ ఉండదు. తల్లిదండ్రులు మర్చిపోయారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దావీదును తల్లిదండ్రులు మర్చిపోయారు. తల్లిదండ్రులు ప్రేమ ఏమిటో తెలియదు. అన్నలకి ఆ యొక్క సహోదరుడు వస్తుంటే వీడు మంచోడు కాదురా, వీడు బుద్ధి మాకు తెలుసురని అన్నలు కూడా అన్నారు. నువ్వు యుద్ధాన్ని చుట్టానికి వస్తున్నావురా, నువ్వు ఇక్కడ నుంచి గెట్ అవుట్ అంటున్నారు. అన్నలకు నచ్చలా. ఇదిగో 3వ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో ఇష్టపడి ఎంతో పోరాడి భార్యను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఈయన ఆరాధన చేస్తున్నప్పుడు కిరీటీలో చూసి నవ్వుతుంది. భార్య ప్రేమ తనకు దక్కల. ఇక ఎవ్వరికి నచ్చిన నచ్చకపోయినా ఏ తండ్రి అయిన పిల్లలకు నచ్చకుండా ఉంటాడా? నాది ఎంత బట్టతలైన మా అమ్మాయి ఏమంటది? ఐ లవ్ యూ డాడీ. మీరు అనరులే అమ్మా, మీరు అంటారు. మా అమ్మాయి నన్ను ఏమంటది? ఐ లవ్ యూ డాడీ అంటారు కదా. పిల్లలు దావీదు విషయంలో ఎలా ప్రవర్తించారో తెలుసా? పెద్దవాడు ఘోరంగా ప్రవర్తిస్తే అబ్షాలోము అనే వ్యక్తి అంటున్నాడు, ఎక్కడ మా నాన్న దొరికితే అక్కడ చంపాలనుకున్నాడు. ఏ తండ్రి పిల్లల చేత చంపబడాలని కోరుకోడు. దావీదు జీవితంలో ఇదిగో చివరికి అటువంటి పరిస్థితి. ఇంకా సాధారణమైన విషయం, ప్రతి మా కల్లుడు నచ్చడం. నవ్వినోళ్ళ నచ్చలేదు. ఏ మామకి ఎవరు నచ్చరు? అల్లుడు నచ్చరు. ఏ అల్లుడికి ఎంతో మరి అత్తతో ప్రాబ్లం ఉండదు అసలు. బ్రదర్స్ అత్తతో అసలు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకు ప్రాబ్లం అంత ఎవరితో? మామతో. ఆయన బళ్ళం తీసుకుని వస్తుంటే ఈ మామగారు మన ర్యాంకులోనే ఆయన సొమ్మంతా మేము తింటున్నట్టు. ఒకరు ఫోన్ చేసి చెప్పిండు నాకు, ఆయన భలే చక్కటి మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నన్ను మామయ్య అంటాడు. మామయ్య మా అత్తయ్య చచ్చిపోయింది మామయ్య అంటాడు. అరే అత్తయ్య చచ్చిపోతే నవ్వుపడదురా. యాజ్ యూజువల్గా అత్తయ్య చచ్చిపోతే నన్ను బాధపడాలి. మామయ్య నాది నవ్వు మొహం మామయ్య అంటావు. ఇప్పుడు వచ్చిన మొహం, మొన్నట్టు వచ్చిన మొహం. నాకేందో మా అత్తయ్య చచ్చిపోయిన తర్వాత నవ్వు వస్తుంది మామయ్య అంటాడు. అరే అటు నవ్వుకూడదురా నువ్వు. అయితే చచ్చిపోయింది. 5గురు ప్రేమ లేదు, తల్లిదండ్రులు ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, భార్య ప్రేమ లేదు, కొడుకులు ప్రేమ లేదు. చివరికి మామ ఎప్పుడు దొరికి అప్పుడు చంపాలనుకున్నాడు. అటువంటి వాడిని, అరణ్యంలో ఉన్న వాడిని దేవుడు చూశాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఎక్కడో హీన స్థితిలో ఉన్నవాడిని, దీన స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఈ రోజు నీ లిప్స్ చూడ్డు. నువ్వు ఒకవేళ అంత ఎర్రగా లేకపోవచ్చు, అంత తెల్లగా లేకపోవచ్చు, ప్రజలకు కనబడేంత సౌఖ్యంగా నీకు మాట్లాడటం రాకపోవచ్చు. నా ప్రభువుకు తెలిసిన హృదయం, నా ప్రభువుకు తెలిసిన హృదయం. నీ హృదయం చూడటానికి ప్రజలకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు నేను అనుకోగలుగుతున్నాను, చాలా కుటుంబాలు, మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, చాలా కుటుంబాలు మందిరాలు దేనికి వస్తున్నాయో తెలుసా? సేవకుడికి వారి కష్టాలు చెప్పుకున్న వాళ్ళు కన్నీళ్లు తుడుచుకోవడానికి వస్తున్నారు. అయ్యా నా భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది. ఇక్కడ చాలా వరకు కొంచెం తాగుబోతూ తక్కువ ఉన్నాను అనుకుంటున్నా. నా నిజమ నమ్మకమగును గాక. నీ విశ్వాసం నిన్ను అన్నయ్యా నేను అనుకుంటున్నా, ఇక్కడ తాగే వాళ్ళ శాతం తక్కువ ఉంది అనుకుంటున్నా. అనుకోవచ్చు, అనుకోకూడదా? చెయ్యి కూడా ఎత్తవచ్చు. స్తోత్రం చెప్పండి. తాగనుడు చెయ్యి కూడా ఎత్తవచ్చు. వాళ్ళ అనుమానం వచ్చింది, తాగండి. నమ్మకం లేదు, ఫస్ట్ నుంచి నమ్మకం లేదు. స్తోత్రం చెప్పండి. ఎత్తినా ఇబ్బంది, ఎంతపోయినా ఇబ్బంది. ఆల్రెడీ పెట్టుకొని వచ్చావు నాన్న బాటలు, నాకు తెలియదు. నన్ను పిలిచే రాత్రి కంపెనీకి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఇక్కడ
కూడా ఎత్తపడతారా? మా దగ్గర కూడా ఎత్తపడతారు. బ్రేక్ మా దగ్గర కూడా సాధారణ మ్యూజిషియన్స్ ఎత్తపడతారు. ప్రభు రాకతలకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ భాగ్యం ఉందండి. వాళ్ళకి ఏ భాగ్యం ఉంది? ఆ భాగ్యం ఉంది. ఇదిగో మనలాంటి ప్రసంగికులు కాదు, యేసుక్రీస్తు సాక్షాత్ అన్న నన్ను రానిచ్చు, నన్ను వాళ్ళు లేరు కాబట్టి చెబుతున్నా. మళ్ళీ అదొక బాధ. మ్యూజిషియన్స్ బాధపడితే మన పాటకు తప్పు కొడతారు, చెప్పండి, రాగాలు వదిలేస్తారు. మళ్ళీ అందులో మీకు ఎక్కువ అవసరం కదా. రైట్, మీకు ఒక విషయం చెప్పాలి, ఒక చక్కటి మాట చెప్పాలి. మీకు ఈ పాట రాసిన ఆయన తెలుసా? నన్ను చూసి వాడు పాట రాసిన ఆయన తెలుసా? ఎవరు? మీకు ఒక విషయం చెప్పాలి, ఈ పాట ఆయన రాసేలా నాకు నేర్చుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనందరికీ కీర్తనలు చదివాక దావీదు గారు గుర్తొక్కడం, కానీ మనకు గుర్తు రావాల్సింది దావీదు గారు గుర్తొచ్చి ఆ కీర్తన గుర్తొచ్చింది అనుకో, ఆ ప్రత్యక్ష అద్భుతంగా ఉంటది. స్తోత్రం చెప్పండి. 51వ కీర్తన రాస్తూ ఏమని చెప్తాడో తెలుసా? నా కళ్ళ ముందే నా పాపం ఎప్పుడు కనపడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఎందుకు కనపడుతుంది? బెచ్చుబా పిన్ని వచ్చింది. బెచ్చుబా పిన్ని ఆడ తిరుగుతుంది. బెచ్చుబా పిన్ని పడ్డాక ఆడాడే తిరుగుతుంది. ఈ బెచ్చుబా పిన్ని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది? మరి మనకు బెచ్చుబా ఏమైందండి? మనకు ఏమైతే? దావీదు గారు మనకు నాన్న అనుకో, బెచ్చుబా గారు మనకు ఏమైతారు? అలా మరి పిన్ని పడ్డాక ఇంటి మీద తిరుగుతుంది. ఆమె చేస్తుంది, ఆమె కళ ఆమె అన్నీ చేస్తుంది. దీన్ని తట్టుకోలేక 51వ కీర్తనలో రాసేసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు అంటే, అయ్యా నా కళ్ళ ముందే నా పాపం ఎప్పుడు ఏడ కనపడుతుంది? మీకు కూడా కొన్నిసార్లు అది గుర్తు రావాలి. మీ కళ్ళ ముందే మీ పాపం కూడా ఏమవుతుంది? కనపడుతుంది, ఎదురుగా కనపడుతుంది. ఎంత బాగా కనపడుతుందో తెలుసా? పశ్చాత్తాపడేటట్టు గుండెలో చీల్చుకొని రాశాడు. అందుకోసమే నేను ఈ పాట రాసేటప్పుడు, ఈ పాట పాడారు మా బిడ్డలందరూ కలిసి కోయర్ టీం పెట్టి, అసలు అందరూ పాడుతున్నారు. అందరూ కళ్ళు మూసుకొని చూస్తున్నారని చెబుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ పాట ఎట్ట పాడుతున్నారు? నన్ను చూసి వాడు అంటున్నారు, ఇల్లు చోట్ల. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరికీ మళ్ళీ ఏమైపోయారు? నన్ను చూసి వాడు అంటున్నారు, ఎవరిని చూస్తున్నారు? నేను ఒక రోజు మా చర్చిలో ఒక అమ్మాయి చక్కగా పాడుతుంది. దేవుడు చూస్తాడనే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. ఎవరో ఈయన మళ్ళీ పాట రాశాడు అని ఒక్కసారి ఐ హావ్ గాన్ బ్యాక్, ఒకసారి వెనక్కి వెళ్ళి సర్చ్ చేయటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే సర్చ్ చేయటం మొదలు పెట్టారో బెర్క్మెన్స్ గారి యొక్క స్టైల్ నాకు అర్థమైంది. ఆయన కోయర్స్ లో నిలబడితే వెనక మార్లు నిలబడేవాడట. ఆయన పాట పాడుతుంటే అనేవాళ్ళంట, అయ్యా ఈ గాడి స్వరాన్ని కాసేపు ఆపండి అనేవాడట. అయ్యా ఆయన వాడుతుంటే ఆ బేస్ మనం తట్టుకోలేకపోతున్నాం. అందరం మైక్ గృహలాగితే బెర్క్మెన్స్ గారికి ఏమని చెప్పారు తెలుసా? కొంచెం ఈ ఒక్క మైక్ మాత్రం ఏం తగ్గిమన్నారు? బేస్ తగ్గిమన్నారు. ఏం తగ్గిమన్నారు? మీ ఊరు ఇక్కడ చర్చిలు నేను నేర్చుకున్న ఒక పాట అమ్మ, 200 మందికి మైకులు ఉన్నాయి అమ్మ. స్తోత్రం చెప్పండి. సమయం అంటే ఇక్కడే చూసాను, ఇంతవరకు ఎక్కడా చూడాలి. మేము ఆంధ్రప్రదేశ్ అమ్మా, మీరు కూడా ఆడేగా. స్తోత్రం అంటే కోటింగ్ మారిపోయిందిగా. స్మూత్గా నవ్వుకోవటం, స్మూత్గా చూసుకోవడం, స్మూత్గా మాట్లాడుకోవడం, టిష్యూ లేకుండా పైన అవ్వట్లేదు. మా ఊళ్ళో మర్చిపోయాను. అసలు మేము బద్దాసలు అది తీస్తున్నప్పుడల్లా రూపాయి పాటలు కనిపిస్తుంది నాకు. అంటే మేము ఆ కల్చర్లో పెరిగాం కదా. అసలు ఇక్కడ ఏమి లేదు, కడుక్కోనోడు కూడా తీసుకుంటుండండి. దాని మీద ఖర్చు పెట్టారా పగబట్టారా? బ్రహ్మాండంగా నిన్న మసిగొట్లు ఉంటాయి మాకు. గది గదికి మసిగొట్టలేదు. చూసుకోవచ్చు మళ్ళీ ఇస్తే వాళ్ళు ఉడుకుంటారు, మళ్ళీ వాడతారు. అసలే దుబాయ్లో అందరూ టిష్యూల మీద కక్ష పెట్టారండి. స్తోత్రం చెప్పండి. అవి అయిపోయేదాకా వీళ్ళు వాడతారండి. అది డబ్బాలు చేసుకొచ్చేది గంట వాకండి. పుట్టోళ్ళు కూడా తీసుకుంటున్నారా? దాన్ని ఏమన్నా ఆనందం అది. రైట్, నేను ఇలాగ ఆలోచించాను. ఎలా ఆలోచించాను? బెర్క్మెన్స్ గారు ఏం చేశాడో తెలుసా? తన అనుభవాల్లోంచి రాసుకున్నాడు. నేను గాడిద స్వరం కలిగిన వాడిని కావచ్చు, నాకు అంత ఆనందం లేకపోవచ్చు, నా స్వరం అంత మాధుర్యంగా ఉండకపోవచ్చు. నా సహోదరి, నేను ఈరోజు ఒక మాట నీకు చెప్పమంటావా? ఈ రోజున నీవు ప్రజలకు అంత మాధుర్యంగా కనపడకపోవచ్చు, కానీ ప్రభువు నిన్ను చూసి, నీ పరిస్థితులను చూసి నిన్ను ఎలా మార్చగలడు తెలుసా? నిన్ను అనేకులకు మాధుర్యంగా మార్చగలడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నుంచి చూశాడంట? పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం. ఆమె హల్లెలూయా. ధన్యవాదం అనే పదం తెలుగులో లేదు. తెలుగు పదం కదా అది. ఏం పదం అది? హిందీ పదం.
ఆయన గారు ఎటువంటి సింగర్ అయ్యిందో తెలుసా? బెర్గ్మస్ గారు. మనం అందరం ఎక్కడ సింగర్లో అయినా బాగా సింగింగ్ వచ్చిన వాళ్ళం 4 గోళ్ళ మధ్యలో పాడుకోవడం. మనందరం ఏం సింగర్లో? మేము బాత్రూమ్, మీరు 4 గోళ్ళ మధ్యలో పాడుకునేవాళ్ళు. ఆయన గారి పాట ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా? నేను మొన్న ఢిల్లీ పోతే ఆ ఢిల్లీలో కూడా అక్కడ పాడుతున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు చూస్తే, అది మనుషులు చూస్తే కాదు. కొంచెం పాటతో పచ్చించి పెడతారటగా. కొంచెం పాట వస్తే కొంచెం 2 రెఫరెన్స్లు ఎక్కువ అయిపోయింది అక్కడ. ఎన్నో హాల్స్ ఖాళీ ఉన్నాయండి, ఎక్కువ ఖాళీ చెప్తున్నాను. హాల్స్ ప్రతిష్ట లేదు, ప్రత్యేకత లేదు. సేవకు రావడానికి భయపడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో దుబాయ్లో సేవకు రావడానికి తొందరపడే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. కొంచెం సీరియస్ అయ్యారండి. భోజనాలు లేవు, నాకేం ప్రాబ్లం, నన్ను తీసుకొచ్చినా పెడతాను, నాకు వెళ్ళిపోతా. మీరు పెట్టాలని రూల్ ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ పిలుస్తారని నమ్మకం కూడా లేదు. స్తోత్రం. మేము రావాలంటే దేశాలు కాదుగా, సముద్రాలు దాటి రావాలిగా. ఉన్నంత వరకు మందేనండి. నిన్ను ప్రభు ఎక్కడ చూశాడో తెలుసా? ఈ రోజు సాయి గారి మందిరంలో ఉన్న నిన్ను ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా గారితో చెప్తున్నాడు, భిన్నముగా నేను నిన్ను రూపింపబడక మునిపే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చూసినట్ట? నువ్వు అనుకున్నావు ఎక్కడికొచ్చాక అయ్యగారు పరిచయం అని అనుకున్నావు. దేవుని అనాది సంకల్పంలో ఈ ఫెయిత్ మినిస్ట్రీకి నువ్వు నడిపించబడాలని, ఈ సాయి గారితో సహవాసంలో ఉండాలని, ఇలాంటి పరిచర్యలను పాలిభాగస్తుడు కావాలని, నీ కష్టాలు, నీ కన్నీళ్లు, ఈ హాల్లో కన్నీరు గార్చబడాలని, నీ పరిస్థితులు మార్చబడాలని, నీ స్థితిగతులు మార్చబడాలని, పిండముగా ఉండగానే మీ అమ్మ మీ నాన్నగారి యొక్క రహస్య స్థితిలో ఉండగానే ప్రభు ఎరిగి ఆయన నిన్ను ఆ చీకటలో నుండి, ఆ లోకములో నుండి, ఆ పాపములో నుండి, ఆ కఠినమైన పరిస్థితుల్లో నుండి ఒక్కసారిగా నేను పట్టుకొని పైకి తీసుకొచ్చి ఈ దుబాయ్ ప్రాంతంలో క్షేమముగా నిలబెట్టి ఈ సంఘంలో సహవాసంలో ఐక్యపరిచి ఆత్మీయ అభివృద్ధిని, అభిషేకాన్ని నీ జీవితానికి అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అందుకోసం పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై విచిత్రముగా చూడండి, పక్కన వాళ్ళకి ఒకసారి చూడండి. ఆయన నువ్వు చూస్తావు నీకు తెలియదు, కానీ దేవుడికి ఎప్పుడో తెలుసు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎట్లున్నారో తెలుసు. ఇక్కడ విశ్వాసులు అందరూ జిల్లాలు, రాష్ట్రాలు, మండలం. అసలు మనం ఎప్పుడు కలుసుకో ప్రపంచం మీద. నాకు దుబాయ్ సంఘం చూస్తుంటే పరలోకం గుర్తొస్తుంది. దేని గుర్తొద్దని ఆడకుండా అలవాటు పడిపోయింది. ప్రేమలేని అలవాటు పడిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను కొంచెం ఎర్రగా ఉండే ఒక డ్రింక్ తాగుతాను, ఎఫ్రెష్ అని తాగుతాం. ఒక ఆయన మా ఇంటికి తాగుబోతు ఆయన వచ్చిన వాళ్ళకి అమ్మగారు ఏం చేసిందంటే 2 గ్లాసులు తీసుకొస్తుంది. 2 గ్లాసులు ఏం తీసుకొస్తుంది? ఎర్రటి డ్రింక్. మేము గ్లాసుల్లో తాగుతాం, ఎఫ్రెష్ లాంటిదని. తీసుకొచ్చే వాళ్ళకి ఆయన సడన్గా నేలకంత అనుకుని అమ్మగారు ఇప్పుడు ఎందుకు అంట. అలవాటు పడి ప్రయాణం కదండి. ఒకసారి నేల గట్టిగా అనుకుంటాం అనుకొని అయ్యగారు ఇప్పుడు ఎందుకు లేండి నీ జ్ఞాపకార్థం కొట్టం పెట్టారా? లేకపోతే అయ్యగారింట్లో తీయట్లేదా? స్తోత్రం, స్తోత్రం. అయ్యగారింట్లో ఎందుకు వద్దండి? ఏదో డ్రింక్ అనుకోవాలి, ఏదో మంచినీళ్ళు మజ్జిగ అనుకోవాలి. ఇప్పుడు ఎందుకు అంటవా? 2 రోజులు చెప్పుకుంటాం, అది నాకు అర్థం కాదు. స్తోత్రం. మనం పిండముగా ఉండగానే స్తోత్రం చెప్పండి. నేను నా గురించి కూడా చెప్తాను. ప్రభు మమ్మల్ని చూశాడు. మేము 6 అమ్మా, మొత్తం 6 తల్లి, పెద్ద కుటుంబం. ఇప్పుడు అంతా 2-3 స్తోత్రం. ఇంకొకటి కొత్తారా మీరు? రండి, నేను చేసేది మనం చేయగలిగేది లేదు. చంద్రబాబు నాయుడు మనం చెబుతుండు 3 కానీ 3 వాళ్ళకి మొత్తం నేను ఎత్తనండి, ఉన్న వాళ్ళకి ఇట్లేదు.
అది 300 నేను అడగలేదు. నీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి మన కదా, అందుకోసమే ఇద్దరు చాలు. మేము 6 తల్లి. మా ఇంట్లో నిండు గుడ్డు లేదు, కూర గుడ్డు నిండుకెత్తే సరిపోదు. గుడ్డు ఎట్టేయాలి. రోజేమో రబ్రాంగ్ గారు ఆ స్థితిగతుల్లోంచి వచ్చినాడు. వాళ్ళిద్దరు మా సంఘ బిడ్డలో చాలా ఆ స్థితిలోంచి వచ్చాడు. పెరుగాను నేను రైతులు లేవు, అన్ని మజ్జిగనా కాదా, గంజా. మన సీనియర్స్ ఉన్నారయ్యా. నేను ఇప్పుడు సాయి గారి చర్చిలో మా సీనియర్స్ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. ఇప్పుడు నేను చిన్నోడండి, లాస్ట్ 6 6వ వాడికి చేసి అంత గారాబం, లాస్ట్ వాడికి చేసి ఆ గారాబం తల్లిదండ్రులకి ఎడగొట్టేది. ఎవరిని? చిన్నోడిని. వాడికి ఏమీ తెలియదు అంట. వాడు 40 ఏళ్ళు వచ్చిన వాడు అమ్మ అంటే వాడికి ఏమి తెలియదు. 40 ఏళ్ళు వచ్చాక 10 డైలాగ్ ఇదే. చిన్నవాడు ఎప్పుడు చూసిన వాళ్ళ అమ్మ ఏమంటే వాడికి ఏమీ తెలియదు. వాడికి తెలియకపోవడం గుండెలు కన్నా బొంటోడు. ప్రపంచాన్ని ముంచి రమ్మంటే 3 సార్లు ముంచాడు. అది వాడు అమ్మ అంటే వీడికి ఏం తెలియదు. ఎందుకు తెలియదు వాడికి ఏం తెలియదు. నీకు చిన్నోడు, సమాజానికి చిన్నోడు ఏం కాదు. వాడు సమాజానికి చిన్నోడా? ఎక్కడ ఎవరున్నారు చిన్నపిల్లగాళ్ళు ఉంటారు, ఎక్కడ కూడా ఉంటారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు కూడా వాడిని ఆవిడకి చిన్నోడికి ఏం తెలియదు. మరి పెద్దోడికి అంత తెలుసు. వాడు ఒకరోజు ముందు పుట్టింది, ఒక్కరోజు ముందు కూడా చేసింది తప్ప. అరే మేము చిన్నవాడిని, లాస్ట్ వాడిని, 6వ వాడిని. మా ఇంట్లో కోడిగుడ్ల కూర ఏర్పాటు చేశారనుకో, మరి మా అమ్మగారు 3 గుడ్లు అయితే 6 రైట్, ఓకేనా? 6 కదా. మరి ఇప్పుడు గుడ్ని ఏం చేయాలి? నేను తిన్నాం. ఎందుకు తిన్నాం? సందమామ ఎక్కువ పడిపోయింది. నా బాధ అంతే కాదు. అమ్మ అది ఆగురా, ఏంట్రా నీ ప్రాబ్లం? సందమామ ఎక్కువ పడిపోయిందిరా. అయ్యా ఆగండి అయ్యా, వీడు చాలా చికాకు కలిసి వీడితో మనం వద్దు, ఆగండి, మళ్ళీ వద్దు నాకు. ఎందుకు వద్దురా? ఇప్పుడు ఏమైందిరా నీ ప్రాబ్లం? నన్ను మా అమ్మ ఎందుకు వద్దురా, ఎందుకు తినవురా ఇప్పుడుకేనంటే పెట్టేదాన్ని ముందే పెట్టచ్చు. కోసేటప్పుడే అరే గుడ్డు పై భాగం తెలుసు కానీ లోపల సందమా ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలిసింది. దాని తల్లి కూడా తెలియదు. నేనేదో గంటకు వచ్చిందని కోసాను ఇచ్చాను. అట్ట కాదు, స్కేల్ చేసుకురా. స్కేల్ పెట్టి మధ్య కోసి ఆ మధ్యలో దాన్ని శరీరంగా నేను ఎప్పుడు నా కూర చూసుకొని పక్కన ఎక్కడ కూడా ఉన్నారు చాలా మంది. ఎప్పుడు పక్కల ప్లేట్ చూసేట రాలేదు. ఆ కూర ఎక్కువ ఉంటే எனக்கு మనాదే, ఆ కూర ఎక్కువ వస్తే எனக்கு బాధే. నాకు సంబంధం లేదండి. గంటతో పడుతుంది. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా ఆశ్చర్యమే అవును, విచిత్రముగా కలుగుచున్నదే. ధన్యవాదం యేసు రాజా. మరణకరమైన రోగం అంటే మీ స్వచ్ఛమైన భాష చెప్తాడు. పోయే రోజు వచ్చి లేదు స్తోత్రం ఇంకా బతకడు. అది ఆ రోగమే. ఏ రోగం మీకు తెలుసు? ఆ రోగం తెలుసా? ఉందా? దుబాయ్లో కూడా ఉందా రోగం? పోయే రోగం అండి. స్తోత్రం చెప్పండి. ఉందా? ఉంటుంది కొంతమంది. మీకు చిన్న స్టోరీ చెబుతా. దుబాయ్ వచ్చాక చెప్పక తప్పట్లేదు. ఈ స్టోరీ చెప్పక తప్పట్లేదు. అట్లా బాకండి. స్టోరీ అయిపోయాక పూర్తిగా ఒక 2 నిమిషాలు చెప్పాక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఒక ఆయన పిలిపించాడు. ఈయన గారికి చాలా కోట్లు వజ్రాలు ఉన్నాయి, చాలా వజ్రాలు ఉన్నాయి. ఎట్ట మింగిందో ఒక ఎలక వజ్రం మింగింది. మన ఈయన గారికి పాపం ఏం చేయాలి? వజ్రం ఎలకలు పట్టేవాళ్ళు అంటారు మా ఏరియాలో, ఎక్కడ ఉంటారులే. స్తోత్రం చెప్పండి. సార్ ఎలకలు పట్టి ఆయన పిలిపించారు. పిలిపించి ఏం చెప్పమంటావా, మా కష్టం 2 గుట్లు వజ్రం చేసి. ఎన్ని ఎలకలు ఉన్నాయి? 2000 ఎలకలు ఉన్నాయి. అన్నీ తలుపులు వేసి ఎటువంటి గళ్ళు వేసేసి దాన్ని అయితే బయటికి పోనీ లోపడే ఉంది. కానీ ఇప్పుడు మాకు ఎట్టో ఒకటి ఏం కావాలి? ఈయన గారికి ఎట్టు పెంచి ఉంటుంది అంటే వాళ్ళు ఆ రకం వాళ్ళకి పెంచి ఉంటుంది. లోపలికి వచ్చింది ఆయన గారి దగ్గరికి వచ్చి ఏంటి నీ ప్రాబ్లం అంటావు. నాకు ఆ ఎలకను బట్టి మహాప్రభు నీకు అంత దేవుడు లేవుడయ్యా, నిన్ను నీ విగ్రహం పెట్టుకుంటాయా నా ఆఫీసులో, వజ్రాల మీద నీకు ఒక వజ్రం సగం వజ్రం రాసిస్తానయ్యా, మయ్య నువ్వు ఏదో ఒకటి చేయండి.
ఆగు నేను లోపల పోతాను. లోపల పోయాను, తలుపేసింది. చాట్న ఒక వెలకం తీసుకొచ్చిండు. ఇదేనాయా వజ్రం నేను తీసుకోండి. వజ్రం కంటే ఈడు వజ్రం నాకు కనపడతాను. ఏంట్రా ఏడ్రా నీది, ఏంట్రా ఎక్కడ చూసుకో అన్న. పట్టొచ్చిండు. చెప్పండి ఏముంది? వజ్రం ఉంది. ఏంటిది అసలు ఏంట్రా? 2 గంటల నుంచి నిద్రపోట్ల. ఎన్ని హోటల్లో పోయినా తినకుండా పెట్టుకొచ్చా. నా మనాది ఎవరికి తెలియదు. నువ్వు ఒక్క నిమిషం అటు చూసి అన్నావు. దొరగారు నేను చెబుతాను అంట. చెప్పు ఎట్ట కనుక్కున్నావు? దొరగారు నేను చెబుతాను. కొంచెం తలెత్తుంది, ఇది వేసాలు దూతుంది, తోక ఆడిస్తుంది, ఇది మూలకుంది, ఇది తల తెలుసుంటా, ఇది ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. నేను లోపల పోయి చూసా, అన్ని బాగానే కలుపుతాయి. ఇది కడుపులో బంగారం ఉండగా ఇది కదలదు. తలకాయ ఇప్పుడు ఎట్టే ఉంచింది. ఎక్కడో అమ్మాయిలో భయం కలుగును కాక. ఏముందండి కొంచెం ఇది కలవదు. నీకు ఒకటే గుర్తు పెట్టుకో. చర్చిలో కొంతమంది కొంచెం మోరెత్తుతున్నారంటే ఈ ఎలకలు పెట్టడం పెద్ద పెద్ద వ్యాధిద్దే ఉంది. అయ్యగారికి ఎప్పటి నుంచో తెలుసు ఆ ఎలకలు. నాకు తెలియదు మేసాలు దువ్వే ఎలకలు, పెట్టి ఎలకలు, కోలాడిచ్చి ఎలకలు, ఎవరిని పట్టించుకొని ఎలకలు, దూరం దూరం ఉండే ఎలకలు, మూల కూర్చునే ఎలకలు, ఎవరు చెప్పినా నవ్వని ఎలకలు, నచ్చని ఎలకలు. నాకు తెలియదు అయ్యారు, మీకు కూడా తెలియకపోతే స్తోత్రం స్తోత్రం. ఏముంది సార్ గుర్తుపట్టం? ఏమైంది? కాస్త డబ్బు వస్తే కొంచెం వ్యత్యాసం వస్తుంది సార్ అని చెప్పడం కోసం ఇది చెప్పా. కాస్త పొట్లో రూపాయి వచ్చిన తర్వాత వీళ్ళు కలవరు. నిన్నటిదాకా బాగానే చెప్పడం కూడా నీ మధ్య ఎట్టకూడదు. ఎందుకని నడకూడదు కదా, వ్యత్యాసం వచ్చేసింది, పరిస్థితులు మారిపోయాయి. సార్ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నువ్వు అరణ్యంలో ఉండటాన్ని చూశాడు కాబట్టి ఈరోజు ఏసీలో కూర్చోబెట్టాడు. నువ్వు ఎన్ని రోజులు ఆహారం లేకుండా బాధపడ్డావు, ఎన్ని రోజులు మోకాళ్ళ మీద కూర్చున్నావు, ఎన్ని రోజులు ఒంటరిగా యెహోవా నా బలమా, యెహోవా నా కాపరి, దేవా నువ్వే నన్ను బ్రతికించావు, నువ్వే నన్ను తల్లి గర్భంలో రూపించావని ఎన్నో రోజులు నువ్వు పాడుకుంటే ఈ రోజు నీ తలకాయ పైకెత్తావు, నీ ఆలోచనలు పైకెత్తావు, నీ తోక అసలు ఆగట్లా. తప్పు నాన్న, తప్పు. గణపరిచిన దేవుడికి గణహీనపరచడం. అయ్యారు మీద కోపం వద్దు కొంతమందికి, విశ్వాసం సీరియస్ అయిపోయి. మీరు కాదులే, మా గూగుల్లో కొట్టి చూసి వచ్చినప్పుడు మీ గురించి ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే సాయి గారు చర్చి మంచి చర్చ్ అని, మీరే నెంబర్ 1 అని, ఈ బజార్లో ఎక్కువ మీరే కనపడతారు. నేను మిమ్మల్ని అనట్లా, నేను మిమ్మల్ని అనట్లేదమ్మా, నేను మిమ్మల్ని అంటానా అంటే నన్ను బాగుతారా? స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు నేను చెప్పగలను, నీ పరిస్థితిని ఎరిగినవాడు, నీ స్థితిగతులను ఎరిగినవాడు, నీ ఆలోచన ఎరిగినవాడు, ఎక్కడో ఉండవలసిన మనం దేవుడు మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు స్థిరపడ్డాక, నీ ఆలోచనలు మారాక, ఆయన చూస్తే తప్ప మనం ఈ పరిస్థితికి రాలేదనే విషయం మర్చిపోయాం. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ లో అస్సలు నిన్ను ప్రేమించేవాడు కాదు, ఫస్ట్ లో నిన్ను పట్టించుకునేవాడు. దేవుడు ఈ రోజు నా పరిస్థితి కొంతమంది చేసిన బామ్మయ్య గారు కాను రాదు, అది స్తోత్రం చెప్పండి, వినపడింది కాకపోతే కదా. మీకు ఇది చెప్పి వెళ్ళిపోతా నేను 2 దాకా అన్నా. నువ్వు కోప్పడితే ఉంది నాన్న, దేవుడు కోప్పడింది అనుకో నీ మీద 2 రోజునాలు 3 వాంతులు. లిఫ్టింగ్లో గిఫ్టింగ్లో వాటర్లో జడజామా చేసి అదేం లేదు. బట్టలు వేసుకోండి నేను కోప్పడితే ఉందిరా, దేవుడు కోప్పడ్డనుకో 4 పెద్ద విరోచనలు అంతే. అసలు మాట్లాడే పని లేదు. లోపల ఉన్నట్టే గదిలో ఉన్నట్టే వాళ్ళ పిల్లలు బయట మాట్లాడుతుంటారు, గదిలో ఉండి చెప్పింది అయ్యగారు ఎక్కడ కావాలంటే ఇప్పుడు
అయ్యగారు ఒకటి బదాట్లో కూర్చొని మాట్లాడింది. ఇప్పుడు అంటే అయ్యగారు అయ్యగారు చలకే మనమరి అమ్మేనా వాళ్ళు వాద మనమరి అమ్మేనా మనమరి అమ్మా మరేమో లెగలేకపోతున్నా లెగుద్దాం అనుకుంటున్నా అయ్యగారు, కూర్చున్నాం అనుకుంటున్నా అయ్యగారు. అయ్యగారు మీరు తప్పుగా అనుకోద్దండి, పోగ తలకి వచ్చాను, ఏం చేయాలి బాగుంది నా బిడ్డ దగ్గర వాళ్ళు. ఇప్పుడా నువ్వు ఎన్ని రోజులు ఎట్ చేసావు, ఎన్ని రోజులు ప్రభువు నిన్ను కనికరించాడు. రోజు నువ్వు గుర్రం చూసొట్టు ప్రభు మాట్లాడుతున్నాడండి. భయపడి మార్చుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని నీ జీవితాన్ని కట్టుకోవాలి. మానేది నీ రాజకీయం, మానేది నీ రాజకీయం. మనం దేనికి వచ్చాం? స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు 40 సంవత్సరాలు సేవ చేసిండండి. మేము మొత్తం 6 అన్నదమ్ములు, మేమంతా ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే కుండలో తింటాం. స్తోత్రం చెప్పండి. మాకు మొత్తం 7 అంటే నాకు ఇద్దరు ఇంకోళ్ళకి ఇద్దరు ఇంకోళ్ళు 3 మొత్తం కలిపితే 7 ఒకటే బట్టలు, 7 ఒకటే మంచాలు, 7 ఒకే ఇల్లు, 7 ఒకే ప్రాంతంలో ఉంటాం. మేమంతా ఉమ్మడి కుటుంబం. మా అన్నయ్య గారు 25 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం. తల్లి పిల్లలకు పట్ల ఏరయ్యారు, మన తల్లి బిడ్డలు ఇద్దరు ఏరయ్యారు. కూతురు ఒక ఇంట్లో ఉంటుంది, తల్లి ఒక ఇంట్లో ఉంటుంది. పెళ్లిగా తలకే అంత నమ్మకత్వం మనం. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చూపిస్తే 21వ అధ్యాయంలో కాస్త వార్త ఒక్క మాట చదువుకున్నా. ఆయన చూస్తున్నాడు. లోక 21 నాకేం చూసారండి? కానుక పెట్టెలో తమ కానుకలు వేస్తున్న ధనవంతులను ఈ చూతురాయన. స్తోత్రం చెప్పండి. ఏం చూతురాట? మీకు స్పర్శ జ్ఞానం ఎక్కువ, మీకు కూడా ఎక్కువగా. ఇట్లా జేబులో చేపెడితే ఏది పెద్ద కాగితం, ఏది చిన్న కాగితం, ఏది వెళ్ళాలో ఏది రావాలో మీకు చూడకుండా చేయగలుగుతారు. ఈ తెలివితేటలు చదువులో పెడితే ఎక్కడ ఉండకపోయేదాన్ని. అమెరికాలో ఉండేవాళ్ళం. మీరు జేబులో చేయబెట్టి చెప్పగలుగుతారండి ఏ బిల్లు ఎంత ఏదో. నాకు ఇక్కడికి వచ్చిన కానీ దుబాయ్ నోట్లో చూస్తున్నా కానీ నాకు అర్థం కాదు. 2-3 రోజులు ప్రాక్టీస్ చేయాలి, నాకు అర్థం కావట్లా. కానీ నీకు తెలుసు జేబులో చేయబెట్టిన తలకే. ఎక్కడ వాగ్దానాలు వచ్చాక అప్పుడు లెగుస్తున్నాయి జేబులో చేతులు. ధనవంతుడు ఆయన పాలు చూస్తాడు, నీ సమర్పణ ఆయన చూస్తున్నాడు, నీ తీర్మానాన్ని ఆయన చూస్తున్నాడు, నీ త్యాగాన్ని ఆయన చూస్తున్నాడు, నీ తెగింపును ఆయన చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. 5 నిమిషాలు మోకాళ్ళు, మన మోకాళ్ళు దాన్ని చెబుతా చూడండి. ఫస్ట్ మన మోకాళ్ళు 12 గంటలకు వేస్తాం. 12 గంటలు ఉంటుంది మోకాళ్ళు అన్న. తర్వాత 3 గంటలకు వెళ్ళిపోతాం, తర్వాత 6 గంటలకు వెళ్ళిపోతాం, తర్వాత 9 గంటలకు వెళ్ళిపోతాం. అయిపోయింది మన మోకాళ్ళు అంటే, మన భక్తి అయిపోయింది. ఫస్ట్ ఎట్ వేసారు 12 గంటలు మోకాలండి. 12 గంటలకు వేసారు. 12 గంటలు మోకాలని బాగా 2 నిమిషాలు బాగానే ఉంది. తర్వాత 3 గంటలకు వచ్చాం, తర్వాత 6 గంటలకు వచ్చాం, తర్వాత 9 గంటలు అంటే ఎలుగులు పడుకోండి. అది మన తెలియదు, మన సమర్పణ. అది చూడాలి. ఈవెంట్స్ అప్పుడు చూడాలి మిమ్మల్ని. మీ ఉద్యోగాలు చూసి ఏసీ కూడా తట్టుకోలేదు. ఏసీ కూడా అనుకుంటే డౌట్ అవుతుంది. ఆయన కూడా సాయిగా విశ్వాసం నేను ఎప్పుడు ఈవెంట్స్ ఎవరు చూస్తారని? నీ సమర్పణ చూస్తాడు నానా, నీ తీర్మానాన్ని చూస్తాడు, నీ త్యాగాన్ని చూస్తాడు. నువ్వు ఎంతగా దేవుడి కోసం నిలబడుతున్నావు చూస్తున్నాడు, నువ్వు ఎంతగా చేస్తున్నావు చూస్తున్నాడు. పేద వివరాలు ఎదురుడేసి ఆమె నడవటం కొంచెం ఆలస్యమైంది, కానీ ఆమె సమర్పణ విషయంలో పరిపూర్ణమైన సమర్పణ. మీరు తెలుసా గారే? తెలుగు పాటలే పాడేది అన్ని ఇంగ్లీష్ పాటల. తెలుగు పాటలేనా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము నీ దేహము ధనము సమయమును.
వదిలిపెట్టాక తుపాకి గుండు కూడా దొరకలేదు. డ్యూటీ వెళ్ళండి మిమ్మల్ని నేను తప్ప అట్లా మా ఊరోని దొరకను. మీలో మా ఊరోని చూసుకుంటున్నా, స్తోత్రం చెప్పండి. మా ఊరోని మీలో చూసుకొని నేను కూడా మీకు డ్యూటీలో ఉన్నాయి కాబట్టి స్పీడ్కి వెళ్తున్నారండి. పాడిన పాట ఏంటి లాస్ట్లో? ఏది సమర్పణ? ఈ మధ్య ఒక ఆమె అడిగిందంట, నా పేరు సమర్పణ అని పెట్టమన్నాను. నేను పెట్టనమ్మా అయ్యగారు, నేను పెట్టనమ్మా సమర్పణ అని పెట్టాను. అయ్యగారు నా పేరు సమర్పణ పెట్టాను. నువ్వు సమర్పణ పెట్టుకున్న కాడి నుంచి నీ పేరుకి అవమానం కదమ్మా, దేవునికి అవమానం. సమర్పణ లేని జీవితాలు కదా, సమర్పణ లేని జీవితాలు కదా సార్. దేవుడు నీ సమర్పణ చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకుంటాం, నీ నీతిని చూస్తాడని గుర్తుపెట్టుకుంటాం, నీ ఒంటరితనాన్ని చూస్తాడని గుర్తుపెట్టుకుంటాం. వాడు అక్కడ 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నట్టు ప్రభువు చూశాడు. వాడు ఆ స్థితిలో ఉండటం ప్రభువు చూశాడు. నీ పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రభువు చూసేది, నీ సమర్పణ కూడా చూస్తాడు. మారిపోతున్నాయి సమర్పణలు, ఊరికి ఒకలాగా అయిపోతున్నారు, మినిస్ట్రీకి ఒకలాగా అయిపోతున్నారు, పరిచర్యకి ఒకలాగా అయిపోతున్నారు. మేము పెంతెకోస్తు సహవాసం నుంచి వచ్చాను. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు యూ పీపుల్ వేరింగ్ ఆర్నమెంట్స్. మీరు ఆర్నమెంట్స్ చేసి నేను అన్నట్లా మీకు నచ్చినట్లు మీరు చేయొచ్చు, కానీ మీ సమర్పణ ఎలా ఉండాలో తెలుసా? రాజా, మీరు చెప్పినట్లు మేము ఈ విగ్రహానికి పూజించడానికి ఏమాత్రం అంగీకరించాం. మా దేవుడు రక్షించకపోయినా మా దేవుడు రక్షించగల సమర్థులని తెలుసు. ఇన్ కేస్ ఒకవేళ మేలు జరగకపోని నాని సమర్పణ చూస్తున్నాడు. ఉద్యోగం లేదు నీకు, నాకు తెలుసు, నువ్వు రాజీ పడదాం అనుకుంటున్నావు. వద్దు, ఉద్యోగం లేదు, ఏదో ఒక రకంగా ఏదో ఒక సర్టిఫికెట్ పెట్టి ముందుకెళ్దాం అనుకున్నావు, ఎవరో ఒక కాళ్ళు పట్టుకోవాలనుకున్నావు, ఎవరో ఒక చేతులు పట్టుకోవాలనుకున్నావు. ప్రభు నీ సమర్పణ చూస్తున్నాడు. నమ్మకంగా ఉండవు. ఒకవేళ కొంతకాలం శ్రమలు ఉండొచ్చు. చదువుతారా? ఒక్క మాట అయ్యగారు సేవ అయిపోయిందా? సారీ అయ్యగారు కలర్ ఒక్క మాట చదివి ముగించేద్దామా? ఎక్కడ చదువుతారు? ప్రకటన 2:2 వచ్చింది. అలవాటు పడిపోయానండి. ప్రకటన 2:2 వచ్చింది. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నాకు తెలుసు. నాకు తెలుసు అమ్మా. అది ఇంకా నువ్వు చదివింది కాదు, అక్కడ చదివింది నాకు తెలుసు. ఇంకా మళ్ళీ ఒకసారి చదువు. ఒక ఆమె ప్రార్థన చేసింది దగ్గర చర్చిలో. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు పాపి నన్ను ఒప్పుకో అని వాక్యం చెప్పు. అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని చిన్నగా చేసుకోవద్దు. అయ్యా పాపి నన్ను వాళ్ళ ఆయన పద్దాహం మనపడుతుంది. అయ్యా పాపి నా అంత పాపి లేదా అని గట్టి ప్రార్థన చేసింది. సాయంత్రం 7ంటికి ఆయన వాళ్ళ ఆయన నా దగ్గరికి వచ్చి, ఏందమ్మా, ఏందయ్యా, ఏంది బ్రదర్, ఏంది వచ్చా? నువ్వు చేస్తే తప్ప నేను ఇంటికి ఏంటా, ఏది మాట్లాడుతున్నావు? నేను ఎందుకు చేయాలి? నువ్వు చేస్తే తప్ప ఈరోజు మా కుటుంబం కరెక్ట్ ఉండేటట్లేదు. ఏం జరిగింది? లాస్ట్ ప్రార్థన చూసి నువ్వు చూడలేదయ్యా, మా ఊరి ప్రార్థనే కయ్యా, అందరూ ఒకలా ప్రార్థన చేస్తారు. మా అయ్యా ప్రార్థన చేసా. అయ్యా, నీ కష్టమును, నీ దుఃఖమును, నీ బాధను, నీ శ్రమను నేను ఎరుగుతున్నాను. ఐ నో హౌ యు ఆర్ లాబరింగ్. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నిరుద్యోగంతో, ఎన్ని రోజుల నుంచి సంపూర్ణంగా నవ్వకుండా బాధపడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి నీ ఒంటరితనంలో ఆ రూమ్లో కూర్చొని ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావో. నా ప్రభు ఈ రోజున ఈ దీన సేవకుడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ సమర్పణ నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ ఒంటరితనం నాకు తెలుసు, నీ నీతి నాకు తెలుసు, నువ్వు రూమ్లో వేదన పడుతున్న విషయం నాకు తెలుసు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆ స్థితిలో పడి ఉన్నావో నాకు తెలుసు. ఐ నో యువర్ లేబర్. నీ కష్టము తలెత్తనివ్వట్లేదు, ఇంతవరకు పక్కకు కూడా చూడనివ్వట్లేదు. ఎంత భయంకరమైన అనుమానమో, ఎంత భయంకరమైన కోపమో, ఎంత భయంకరమైన మాటలో. ఐ నో యూ, నాకు నువ్వు బాగా తెలుసు. ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావో. ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ప్రజలు అర్థం చేసుకోకపోవచ్చు. ఈ దీనదాసుని ఈ మధ్యాహ్న కాల్సిన మధ్యలో పెట్టి నీ దుఃఖము నెరిగిన దేవుడను, నీ సమర్పణ నెరిగిన దేవుడను, నీ నీతి నెరిగిన దేవుడను దయచేసి తొందరపడబాకు, రాజీ పడిపోబాకు. నీ సమర్పణ. నువ్వు వచ్చిన రోజు ఏం తీర్మానం తీసుకున్నా? జాబ్ రాకముందు ఒకలాగా ఉంటున్నారే గారు. కేవలం ఇక్కడే కాదు, నేను అంటుంది మన ప్రదేశాల్లోనే కాదు, మా దగ్గర కూడా స్థిరపడక ముందు బాగానే ఉంటున్నారే గారు. కష్టకాలంలో చాలా ఎర్లీగా వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు.
చేశారు. ఇప్పుడు ఏమైపోయింది నీ తీర్మానం? ఇప్పుడు ఏమైపోయింది నీ సమర్పణ? ఈరోజు పై 2 గుండీలు ఆగట్లేదేంటి? ఈరోజు ముసుకుని ఎత్తి మీద ఆగట్లేదేంటి? నీ కాళ్ళు నిలబట్టలేదేంటి? ఐ నో యూ. నీ సమర్పణ నాకు తెలుసు. నా సహోదరి, నువ్వు ఎంతగా సమర్పించుకొని దేవుని కొరకు ప్రజలు నవ్వినా ఎగతాళి చేసిన ఆదివారం సమయానికి నువ్వు బైబిల్ చిప్పేసుకొని అక్కడ నీ రూమ్ నుంచి బయలుదేరుతుంటే నీ చుట్టుపక్కల నిన్ను చూసేవాళ్ళు భక్తి పర్వాలు బయలుదేరింది, ఎంత భక్తి చేస్తుందో, ఎటువంటి భక్తి చేస్తావు, నువ్వు ఎటువంటి దాను అని ఎన్నోసార్లు నిన్ను నిందించిన నీ యొక్క రూమ్మేట్స్, నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ పక్కన ఉన్న ఆ స్నేహితులు, నువ్వు పడిన ఆ నిందల, ఆ వేదన నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. నీ బ్రతుకు బాగుపడదు, నీ పరిస్థితులు బాగుపడవు, నీ స్థితిగతులు బాగుపడవు, నీ ఆలోచన బాగుపడదు, నీ ఉద్దేశాలు బాగుపడదు. నువ్వు ఈరోజు ఈ మాట చెప్పాలి, నా తీర్మానం మారదు, నా సమర్పణ మారదు. నువ్వు నా సమర్పణ చూస్తున్నావు, నా పరిస్థితులను చూస్తున్నావు, నేను ఏది సమర్పిస్తున్నానో, నా నోటి నుంచి ఏది ఉచ్చరిస్తున్నానో, నా చేతులు ఏమి ఇస్తున్నాయో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. భయపడకు, భయపడకు. ప్రజలు ధైర్యపరిస్తే కొద్దిసేపు ఉండదు, దేవుడు ధైర్యపరిస్తే రాత్రి వేళ కలుగు భయములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేయు. ఇంకో వారం ఇస్తారు నాకు టైం. సరే, స్తోత్ర. ఒకటండి, ఆశతో చెప్తున్నారు, ఆసక్తితో చెప్తున్నారు, ఇష్టంతో. 8 మంది పాస్టర్ గారు మా ఇంట్లో. 9వ నేను వాక్యం చెప్పాలి. స్తోత్రం. ఎంతమంది పాస్టర్ గారు? మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు చెబుతారు. మా అన్నయ్య గారు, వదిన గారు ఇద్దరు చెబుతారు. 2 అన్నయ్య, వదిన గారు చెబుతారు. ఇద్దరు బావగారులు, 2 అక్కలు. ఇంతమంది నాది వినాలంటే చాలా కష్టం కదా. కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా? ఆశగా నేర్చుకున్నాను, ఆయన పట్టుకోవాలనుకున్నాను, ఆయన నా గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను. ఆయన కొరకు మాట్లాడితే హృదయాలు కదిలించబడాలనుకున్నాను. ఆయన కొరకు మాట్లాడితే మనిషి హృదయము, దృక్పథం, ఆలోచన విధానం మార్చబడాలి. ఆయన నిన్ను చూశాడు. ఈ జూన్ నెల మొదటి వారంలో గుర్తుపెట్టుకో, గుండె మీద చేసుకో. ప్రభా, నువ్వు నన్ను చూశావు, నా కష్టమును చూశావు, నేను పడి ఉన్న స్థితిని చూశావు, నీ నీతిని చూశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్కడు కూడా చెప్పాలి, నీ అక్రమాన్ని కూడా చూస్తాను ఆయన. యు డోంట్ లీవ్. నువ్వు చేసే అన్యాయాన్ని చూస్తాడా, నువ్వు నడిచే నడవడికను చూస్తాడా. అన్న సప్పు మనకి తెలుసు, వాళ్ళిద్దరు తెలుసా? ఎవరు? మీ చర్చిలో ఉన్నారా? అననయ్య సభ్యులండి, ముద్దు పేరు పెట్టేవాళ్ళకి నేను. మరి అంత ప్రేమగా ఉన్నారంటే పెట్టుకోతే అసలు పేరు మర్చిపోయారు. చెప్పింది వండొచ్చు, వస్తా అండవు. చూసాడు ఆయన, ఎక్కడ దాచావో, ఎక్కడ మోసం చేసావో, ఎక్కడ నిలబెట్టిపోయావో, ఎక్కడ దాపాలనుకున్నావో, ఎక్కడ దాచిపెట్టాలనుకున్నావో. ఎవరు చూశాడు? అనుకున్నామా? ఈరోజు నేను అన్నాను, నరులు ఆకాశం నుంచి పరిశీలించి వస్తున్నారు. నీ బిడ్డల ఏడుపు కొరకు నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఎంత ఏడుస్తున్నావో. హాగరును చూచిన దేవుడు ఎల్ రోహి. స్తోత్రం చెప్పండి. నీ బిడ్డలను విడిచిపెట్టి ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావో, ఎన్ని రోజుల నుంచి వారి కడుపు నింపాలని ఆశపడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి వారిని సంతోషంగా చూడాలని ఇష్టపడుతున్నావో, ఎన్ని రోజుల నుంచి ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో. చేయనేరానికి వచ్చింది, అరణ్యంలో పడిపోయింది. మీరు కూడా అట్టేగా? స్తోత్రం చెప్పండి. కలలోనైనా అనుకోలేదే ఈ సేకులతో నేను బతుకుతానని. ఎవరితో? మాట్లాడలేదు, ఏం చేయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. కలలో అని అనుకున్నావా? నీ బిడ్డల ఏడ్పును, నీ దుఃఖాన్ని, నీ రోదన ఆయన ఆకాశంలో చూస్తున్నాడు. లెట్స్ స్టాండ్ టుగెదర్. లేచి నిలబడదాం ఒకసారి. లెట్స్ స్టాండ్ టుగెదర్ అన్న ఒక్క చిన్న మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. కనులకు లేదే ఈశ్వ తరుణం, ఇది నీ భాగ్యమా. కనులకు లేదే ఈశ్వ తరుణం, నాకిది నీ భాగ్యమా.
నిత్యము స్తోత్రగానము. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. సుకుమారుడా నీ చరితం నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితం నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. కనులకు లేకే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. కనులకు లేవే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. జీవితాంతం నీ కల్పించి నీ రుణమునే తీర్చనా. జీవితం నీ కల్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా అందరన్నా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా అందరన్నారు నీ కృపా చాలయ్యా. నోరు తెరవాలి. పరిశుద్ధుడానికి వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రం నాయన. చక్కటి అవకాశం చక్కటి సమయాన్ని ఇచ్చారు. మీ బిడ్డలతో మీరు మాట్లాడే స్తోత్రం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని కనపరుస్తుంది. సాయి గారి పరిచయం వారి కుటుంబాన్ని వారికి ఇవ్వబడిన పరిస్థితిని మీరు మార్చమని నజరేయుడు మా కొరగతులైన క్రీస్తు వారి పేరిటి ప్రార్థనకి మనల్ని పొంది నాము తండ్రి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను రాష్ట్రం వారిద్దరు మిమ్మల్ని మీ మధ్యలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు.